అన్ని జర్నీలకెళ్ళా ట్రైన్ జర్నీ జర నయం అనుకొని చాలా మంది రైలు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. అదే సేఫ్ గీఫ్ అని మనం అనుకోగానే సరిపోదు కదా. జనాలకు మంచి సౌలతులు ఇవ్వాలని రైల్వే శాఖలు కూడా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మన రైలు బోగీలు ఎంత చక్కదనంగా ఉన్నాయో చూసి తరించుర్రి. రావాలమ్మా రావాలే, చూడ సక్కంగా ఉన్న మన రైలు బండిని చూడురే. ఏడి కాడికి చెత్తాచెదారంతో నిండిపోయిన సీట్లు, కంపు వాసన నిండిపోయి పబ్లిక్ టాయిలెట్స్ కంటే అధ్వానంగా ఉన్న బాత్రూమ్లు, ఎడ చూసిన అదే గలీజు అదే కంపు. ఇగో ఇది మన రామసక్కని ఇండియన్ రైలు. ఇగో ఇంత మంచి పనితనం చూపెడుతుర్రు సెంట్రల్ సర్కార్ నుండి లచ్చలకు లచ్చలు జీతాలు జేబులలో వేసుకునే రైల్వే శాఖలు. ఇగో ఈ అన్నోళ్ళది కేరళనట. కోల్కతా కోదామని రైలు బండి ఎక్కితే అయ్యా ఏంటిది పొరపాటున డంపింగ్ యార్డ్లకు వచ్చిందా ఎట్లా అనేటట్టు ఇంత మంచిగున్నదట అన్నెక్కిన ట్రైను. పాపం ఎట్లనో అట్లా సీట్ల దులుపుకోనో బట్ట వరుచుకోనో కూసున్నాడట గాని ఆ బాత్రూమ్ చూసి వెనకకే మారిపోయిందట అన్నకు. 4 రోజులు కడుపులేదు బయటకు దోలనీకే బాత్రూమ్ వాడలేడట. ఆడ ఈడ ప్లాట్ఫామ్ ల కాడ బండి అయినప్పుడు పని కానిచ్చిండట గాని రైలు బండి బాత్రూమ్ దిక్కు మళ్ళా కూడా మరి చూడలేడట. ఎవరికి చెప్పుకోవాలి బాధ. పాపం నా లెక్క జర్నీ చేసేటోళ్ళ పరిస్థితి కూడా గంతేనాయే. రైల్వే శాఖలకు చెప్పినా ఓ షవుతో ఇంకో షవుతో ఇడిచేస్తారు. అందుకే నా లెక్క మీరు కూడా గిసోంటి బండి ఎక్కి ఆగంగాకురని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక ఇది చూసిన కొందరు మేధావులు ఏమంటారంటే మన భారత్ రైలు బండిలను అట్లా గలీజ్ గా మార్చింది మనసోంటి పబ్లికే. మనోళ్ళు ఏడబడతాడా చెత్త డబ్బాలు నింపినట్టు చెత్తను వారేస్తే ఒగిట్లనే అవుతుందనంటే ఇంకొందరేమో సరే జనాలే వాడేసిర్రు, మరి రైల్వే క్లీనింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఏడ్చింది కదా, మరి వాళ్ళు ఏం చేస్తుర్రు ఇట్లనే చెత్తల పవలిస్తుర్రా అని గరం అవుతుర్రు. ఏందో ఏమో అబ్బా గిసొంటి చూసినాక ట్రైన్ జర్నీ అంటేనే వాంతుకు వస్తుందని ఇంకొందరు భయపడుతుర్రు.